హాయ్ ఎవరీవన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది వేగవంతమైంది. మరి ఈరోజు మెరిట్ లిస్ట్ని విడుదల చేస్తామంటూ డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు అయితే ప్రకటనలో తెలియజేశారు. మరి దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి. అలాగే మీకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహం ఉన్నా మీ అభిప్రాయాన్ని సవినయంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. విషయంలోకి వస్తే మెగా డిఎస్సి 16,347 పోస్టులతో నోటిఫికేషన్ అనేది మనకి ఏప్రిల్ 20వ తేదీన విడుదలైంది. ఆ తర్వాత జూన్ మొదటి వారం నుండి జూలై మొదటి వారం వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు. మరి జూలై మొదటి వారం నుంచి ఇప్పుడు ఆగస్టు నెలాఖరికి దాదాపుగా నెలాఖరు అవుతుంది. ఈ సమయానికి మెరిట్ జాబితాని విడుదల చేయడానికి అధికారులు అయితే సన్నాహాలు చేశారు. అనేక వివాదాలు, అనేక పరిష్కారాలతో ముందు కొనసాగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు అంటే 22/8/2025 తేదీ శుక్రవారం నాడు మెగా డిఎస్సికి సంబంధించిన 16,347 పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్ని అయితే వెబ్సైట్లో పెడతామంటూ ఎంవి కృష్ణారెడ్డి గారు ప్రకటించారు. డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నారు. డిఎస్సి అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి సైట్లో కూడా ఫలితాలు చూసుకోవచ్చు అంటూ ఎంవి కృష్ణారెడ్డి గారు అయితే తెలియజేశారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో వివిధ కేటగిరీల పోస్టుల కాల్ లెటర్ పొందవచ్చని సూచించారు. లిస్టులో ఉన్నవారంతా ఒరిజినల్ సర్టిఫికేట్లు, గెజిటెడ్ అధికారి ధృవీకరించినటువంటి 3 సెట్ల జిరాక్సులు, 5 పాస్పోర్ట్ ఫోటోలతో వెరిఫికేషన్కి హాజరు కావాలంటూ ఒక ప్రకటన అయితే ఆయన విడుదల చేశారు. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రిపరేషన్ సమయం 45 రోజులు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్స్ 1 మంత్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత జాబితా రూపం రావడానికి అంటే మెరిట్ లిస్ట్ రావడానికి 50 రోజులకు పైగా టైం పట్టింది. మొత్తానికి ఈ ప్రక్రియ అనేది విభిన్నంగా గత డిఎస్సీలకు విభిన్నంగా అయితే జరుగుతుంది. అలాగే లక్షలాది మంది నిరుద్యోగుల గుండెల్లో ఎన్నో ఆశలు రేపినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి ప్రక్రియ అనేది చాలా పారదర్శకంగా ముందు కొనసాగాలని లక్షలాది మంది అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్సి ప్రక్రియ అనేది పారదర్శకంగా కొనసాగాలని మరొకసారి కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ.